నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. రిజిస్ట్రేషన్ల చట్టం 1908లో ఉన్నటువంటి సెక్షన్ 22A అంటే కొనుగోలు అమ్మకాలు సంబంధించినటువంటి అర్హత లేని నిషేధిత భూములు కానీ ఆస్తుల జాబితా కానీ అందులో ప్రభుత్వ భూములే ఉన్నాయి, అసైన్డ్ ల్యాండ్సే ఉన్నాయి, అట్లాగే ఎండోమెంట్ భూములే ఉన్నాయి, వక్ఫ్ భూములే ఉన్నాయి, సీలింగ్ మిగులు భూములే ఉన్నాయి, కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తులే ఉన్నాయి. ఇవన్నీ 22Aలో ఉంటాయి. తాజాగా రెవెన్యూ రికార్డుల నవీకరణలో ప్రజల ఆస్తులను 22A జాబితాలో చేర్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడూ జరగని విధంగా గ్రామాలు, కాలనీలు, లక్షల ఎకరాల భూములు 22A పరిధిలోకి వెళ్ళిపోయాయి. 1,00,000 కోట్ల ఆస్తులన్నీ కూడా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. మా భూములు, ఇండ్లు మాకు విడిపించండి మహాప్రభు అంటూ సగటు జీవి ప్రభుత్వానికి మొరబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. నలుదిశలా నేల కదిలిపోతున్నటువంటి టైంలో ఇప్పుడు ప్రభుత్వం చివరికి సారీ చెప్పి తప్పిదాన్ని మేము సవరించుకుంటామని చెప్తున్నారు. అసలే తప్పిదం ఎవరిది? 22Aలో ఎన్ని ఎకరాలు గతంలో ఉండే, ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు ఎన్ని కోట్ల ఎకరాలకు మారిపోయింది. హైదరాబాద్ శివారులో కొన్ని నెలలుగా అసైన్డ్ భూములకు యథేచ్ఛగా ఒప్పందాలు జరిగిపోతున్నాయి. అటు బిగ్ బ్రదర్స్ అని ప్రభుత్వ పెద్దలు, కొంతమంది మంత్రులు, బడాబాబులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యాపారులు వీళ్ళంతా కూడా ఇదే పనిలో మునిగిపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు అన్నీ కూడా కలిపేసుకుంటున్నారు. డబ్బులు ఆశలు చూపి ఒప్పంద పత్రాలు క్రియేట్ చేసుకుంటున్నారు, ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. అసలు భూములను ముట్టుకుంటేనే ఓ భయం లాంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం ఏప్రిల్, నవంబర్ మధ్య జిల్లా కలెక్టర్లందరూ తమ పరిధిలో ఉన్నటువంటి 22A భూముల జాబితాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీలకు పంపించారు. అవి భూభారతి సైట్లో అప్లోడ్ అయ్యాయి. మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ప్రైవేట్ భూములు 22Aలో ఎందుకు చేరాయి? దీనికి సంబంధించినటువంటి అసౌకర్యానికి ప్రభుత్వం క్షమాపణ చెప్తోంది. బట్ వీటిని సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నా కానీ ఇవి కేవలం అధికారుల తప్పిదాల కింద వేస్తే ఎంతవరకు సమంజసం? ఒక ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. లక్షలాది ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్తే ఆఖరికి కాలనీలు, ఇండ్లు ముఖ్యమంత్రి ఇంటితో సహా ఉన్నాయంట. సరే, వాళ్ళకంటే 5 నిమిషాల పని. మరి అవే భూములను అమ్మి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకున్న వాళ్ళు, చదువులకు ఫీజులు కడతాం అనుకున్న వాళ్ళు, సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ఆఫీస్కి వెళ్ళేంత వరకు వాళ్ళ భూములు ఉన్నాయా లేవా నిషేధిత జాబితాలో అన్నది తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక క్యూలు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే హైడ్రాతో అతలాకుతలం అవుతోంది. అసలు రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో లేదు, భూమి అంతా పడిపోయింది. కొనుగోలు అమ్మకాలు ఎక్కడికక్కడ ఆగిపోతున్నటువంటి పరిస్థితులు. దీనికి తోడు 22Aలో నిషేధిత భూములు అని చెప్పేసి వేలాది లక్షలాది ఎకరాలు చేర్చితే అసలు ఇంత పెద్ద మొత్తంలో తప్పిదాలు ప్రభుత్వాలు ఎందుకు చేస్తాయి? అవి అధికారుల మీదకి సింపుల్గా నెట్టేసి దీన్ని మేము విచారణ చేస్తాం, ఎంక్వైరీ కమిటీ మేము నియమిస్తాం. ఒక మల్కాజ్గిరిలోనే దరిదాపు 30-40 వేల కుటుంబాలు 22Aలో నిషేధిత భూములు జాబితాలోకి వెళ్ళిపోయినాయి.